వరుణదేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాల నుండి రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుతూ మిర్యాలగూడ పట్టణంలోని మెయిన్ బజార్లో గల శివాలయంలో సహస్ర ఘటాభిషేకం వరుణయాగానికి శ్రీకారం చుట్టినట్లు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ బండారు కుశలయ్య పేర్కొన్నారు. శివాలయంలో శనివారం జరిగిన ఆలయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 24వ తేదీ శ్రావణ మాసం 2వ సోమవారం రోజు ఉదయం 9 గంటల నుండి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివాలయంలో వరుణ యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షాలు ఆలస్యమైనందున తాగు సాగునీటికి ఇబ్బందులు తలెత్తడంతో వరుణ దేవుడి కరుణ కోసం శివుని కటాక్షం కొరకు యాగానికి పూనుకున్నామన్నారు. భక్తులు, రైతులు, వ్యాపారులు ఈ సహస్ర ఘటాభిషేకం వరుణ యాగంలో పెద్ద ఎత్తున పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటి వర్షాభావ పరిస్థితుల నుండి గట్టెంకించాలని స్వామివార్లను వేడుకోవాలని కోరారు. సమావేశంలో ఆలంపల్లి కృష్ణయ్య, జైని రాములు, అల్లాని రమేష్, రేపాల రమేష్, ఏచూరి నరసింహారావు, చిట్టిపోలు సీతారామయ్య, పొలిశెట్టి ఎల్లయ్య, గుంటూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. మనం మిర్యాలగూడ పట్టణంలో శ్రీ భ్రమరాంబాదేవి సమేత మల్లికార్జున స్వామి ఆలయం శివాలయం మెయిన్ బజార్ నందు ప్రత్యేకంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి భక్తులందరికీ తెలియజేయడం ఏమనగా, మనకు గత 3 నెలల సంది వర్షాభావ పరిస్థితులు తక్కువ ఉన్నందున, అలాగే సాగర్ కానీ శ్రీశైలం కానీ లేటుగా వాటర్ రావడం వల్ల మనకు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్న సమస్యలు, అలాగే వ్యాపారస్తులు అందరూ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ముఖ్యంగా మనం గతంలో 2023లో కూడా సహస్ర ఘటాభిషేకం అనేది చేశాము శివాలయంలో. ఆ రోజు చక్కగా చాలా భారీ ఎత్తున కూడా 2 days వర్షాలు కురవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మనం 24వ తారీఖు నాడు సోమవారం కాబట్టి ఆ రోజు పండితులచే ఈస్ట్ గోదావరి పండితులచే ముఖ్యంగా ఎంతో అంగరంగ వైభవంగా సహస్ర ఘటాభిషేకం, వరుణయాగం, విరాట పర్వం, రుద్రహోమం ఇవన్నీ కార్యక్రమాలు ఉదయం 5 గంటల నుంచే సోమవారం నాడు 24వ తారీఖు నాడు ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మన స్వామి వారికి సహస్ర ఘటాభిషేకం అంటే మన శివలింగానికి అందరూ భక్తులు నీళ్లు మోస్తే ఎంతో పుణ్యం. ఎందుకంటే ఇవి మనకు అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనేది ఆ రోజు మనకు శివలింగం మీద నీళ్లు పోయడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి భక్తులందరూ కూడా మిర్యాలగూడ పట్టణ ప్రజలు, రైతు సోదరులు, వ్యాపారస్తులు అందరూ కూడా అధిక శక్తిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుచున్నాను. సహకరించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఏ కార్యక్రమం వచ్చినా వారు ముందుండి జరిపిస్తున్నారు కాబట్టి మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంటూ ఊరికి బాగుండాలని కూడా వారు కోరుకుంటూ, వ్యాపార సంస్థలు కూడా బాగుండాలని కోరుకుంటూ, అలాగే రైతు సోదరులు కూడా ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా రైతన్న పంట పండిస్తేనే ఏ వ్యాపారం కానీ ఏది కానీ దిగ్విజయం అవుతుంది. లేకపోతే ఏది కూడా మనకు వ్యాపార పరంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి అందరి శ్రేయోభిలాషుగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, ఈ సీజన్ లో కురవాల్సిన వర్షపాతం లేక రైతులు, వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. దాన్ని పురస్కరించుకొని మన ఏరియాలో వర్షాలు కురవాలని, పాడి పంటలతో రైతాంగం, వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు అన్ని వర్గాల వారు సుఖంగా సంతోషంగా జీవించాలనే ఉద్దేశంతో మిర్యాలగూడ శివాలయం మెయిన్ బజార్ శివాలయ కమిటీ తరఫున అధ్యక్షుడు బండారు కుశలయ్య గారి అధ్యక్షతన కమిటీ వారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో వరుణయాగం, సహస్ర ఘటాభిషేకం నిర్వహించాలని నిర్ణయం తీసుకొని దానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎందుకంటే స్వయంగా మన చేతులతో స్వామివారిని అభిషేకం చేసే అవకాశం జన్మకో శివరాత్రి లాగా ఎప్పుడో ఒకసారి రాదు. ఆ వచ్చిన అవకాశాన్ని పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, రైతులు అందరూ సద్వినియోగం చేసుకొని అశేషంగా మెయిన్ బజార్ శివాలయానికి తరలి వచ్చి స్వామివారిని అభిషేకించి స్వామివారికి పాత్రలు అవుతూ, అలాగే పట్టణం కూడా పైరు పంటలతో వర్ధిల్లే విధంగా అందరూ కార్యక్రమం నిర్వహించి దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓం నమః శివాయ.